వెల్కమ్ టు వెంకట్ అకాడమీ. ఏపీపీఎస్సీ నుంచి ఎండోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 జాబ్స్ రాబోతున్నాయని చెప్పి మనకు చాలా న్యూస్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో సిలబస్ అనాలిసిస్ చేద్దాం. ఈ లాస్ట్ ఇయర్ 2024లో వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్స్లో జిఎస్ సిలబస్ కొంచెం మార్చడం జరిగింది. ఇప్పుడు మనకి ఎండోన్మెంట్లో కూడా అలా మారుతుందా, మారుతుందో లేదో చెప్పలేం. అది ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ ఎగ్జామ్ అనాలిసిస్ ఏంటి, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, ఇదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు జరుగుతాయి. ప్రిలిమ్స్ వచ్చేసి జిఎస్ 50 మార్క్స్కి అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్క్స్కి టోటల్ 150 మార్క్స్కి జరుగుతుంది. అండ్ మెయిన్స్ వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్క్స్కి ఉంటుంది. ఒకసారి సిలబస్ ఏంటి అనేది చూద్దాం. జిఎస్లో ఏమన్నా మార్పులు వచ్చాయని చెప్పాను కదా, ఆ మార్పులు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇది పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది అన్నిటికీ కామన్గా ఉంటుంది. సో ఇది ఒకసారి దీంట్లో ఉన్న మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫోర్త్ ఏమడిగాడు, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా విత్ ఎంఫసైజ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అన్న. కానీ ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే, మొన్న జరిగినటువంటి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జిఎస్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్న మార్పు ఏంటి, ఇది టోటల్ హిస్టరీ అడిగాడు. హిస్టరీ ఆఫ్ ఇండియా అని అడిగాడు అనమాట. అంటే ఇక్కడ మనం మోడర్న్ ఇండియా ఒకటే కాదు, ఏషియంట్, మేడివల్, మోడర్న్ 3 చదివాము ఇక్కడ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లో. ఫ్యూచర్లో జరగబోయే పాలిటెక్నిక్ లెక్చరర్స్లో కూడా అదే సిలబస్ ఉంది. ఇది ఒక మార్పు. మళ్ళీ ఫ్యూచర్లో ఇక్కడ మారుతుందా లేదా అనేది మన నోటిఫికేషన్ వచ్చేదాకా చెప్పలేం. అండ్ ఇంకొక మార్పు ఏంటి, ఇక్కడ 7th ఏంటి, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కానీ ఇప్పుడున్న జిఎస్లో ఏమడిగాడంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని డైరెక్ట్గా అడిగాడు. ఇక్కడ కూడా మనం మొత్తం అన్నీ చదవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ నెక్స్ట్ ఉన్న ఇంకొక చేంజ్ ఏంటి అంటే, 12 పాయింట్ చూడండి, ఏమడిగాడు, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చర్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లిమెంటేషన్స్ ప్రాబ్లమ్స్ అన్నాడు. ఇది టోటల్గా తీసేశాడు, టోటల్గా దీన్ని రిమూవ్ చేసేసాడు. ఇప్పుడు ఉన్నటువంటి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, ఫ్యూచర్లో జరగబోయే పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉన్నటువంటి జిఎస్లో కానీ టోటల్గా తీసేసాడు, రిమూవ్ చేసేసాడు. మళ్ళీ ఫ్యూచర్లో ఈ పేపర్లో కూడా ఉంటుందా, రిమూవ్ చేస్తాడు అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసి అప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పేపర్ 2 చూద్దాం, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇది టోటల్గా మనకు అందరికీ చాలా కొత్త టాపిక్స్ ఉంటాయి దీంట్లో. మనం అందరం విన్నట్టు కూడా చాలా కొంచెం వింటాం, కొంచెమే చూస్తుంటాం సినిమాలలో కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం డెప్త్గా వెళ్ళి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చూద్దాం ఏంటి ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ రామాయణ, తర్వాత సెకండ్ మహాభారత, తర్వాత భాగవతం, హిందూ పురాణాస్, టెంపుల్ ఆగమాస్, హిందూ ఫెస్టివల్స్, వేదిక్ కల్చర్, డిఫరెంట్ ఫిలాసఫర్స్ అండ్ కల్ట్ ఇన్ హిందూ రిలీజియన్స్ అండ్ గురూస్. అండ్ 9th వచ్చేసి ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్స్, డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. అండ్ లాస్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటింగ్ టు ఎండోన్మెంట్ ల్యాండ్స్. ఇవి ఇచ్చిన టాపిక్స్. దీన్ని కొంచెం మనం డీప్గా అనాలిసిస్ చేస్తే
పేపర్ 2 ఏంటి ఫస్ట్ ఉండేది మనకి రామాయణం. బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఏమంటున్నాడు రామాయణంలో, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణ, పార్ట్స్ ఆఫ్ రామాయణ, డైనెస్టీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ అని అన్నాడు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, రామాయణం మొత్తం మీరు ఈ 7 కాండలు చదవాలి, కానీ ఆ 7 కాండల్లో ఏమేమి మెన్షన్ చేశాడు, క్యారెక్టర్స్, పార్ట్స్ అంటే రామాయణంలో ఉన్నటువంటి చాప్టర్స్ని కాండాస్ అంటాం. అండ్ తర్వాత డైనెస్టీస్, అక్కడ మెన్షన్ చేసినటువంటి వంశాల గురించి చదవాలి. నెక్స్ట్ వేరియస్ ప్లేసెస్ అక్కడ ఏమేమి ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంది అనేది కూడా చదవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ రామాయణంలో మనం చూడాల్సింది ఏంటి అంటే క్యారెక్టర్స్. మనకి తెలిసిన క్యారెక్టర్స్, మనకింతవరకు తెలిసిన క్యారెక్టర్స్ చాలా తక్కువ. అంటే రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్న, దశరథ, సుమిత్ర, కైకేయి, కౌసల్య, వీళ్ళ గురించి తెలుసుంటుంది. హనుమంతుడు, వాలి, సుగ్రీవ, వీళ్ళ గురించి తెలుస్తుంది. కానీ మనకు తెలియని క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి ఇంకా రామాయణంలో. వాటన్నిటి గురించి సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ప్లేసెస్ గురించి మనం సపరేట్గా మళ్ళీ పెట్టుకోవాల్సిన పని లేదు. శ్రీరామచంద్రుడు అయోధ్య నగరం నుంచి లంకకు వెళ్ళే ప్రయాణంలో ఏ ప్లేసుల్లో వెళ్ళాడు అనేది ఎలా వెళ్ళాడు, ఏ ప్లేసుల్లో వెళ్ళాడు అనేది మనం చదువుతూ ఉంటే మనకు అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఎక్కడి నుంచి, బాలకాండ నుంచి ఉత్తరాఖండ వరకు ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ డైనెస్టీస్, దాంట్లో చాలా డైనెస్టీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా డైనెస్టీస్ ఉండడం జరిగింది రామాయణంలో, వాటి గురించి కూడా చదవాలి. పార్ట్స్ ఆల్రెడీ చెప్పాను, కానీ ఆ పార్ట్స్లో సర్గలుగా కూడా విభజించబడింది రామాయణం. సో దీని గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోమని వాడే చెప్తున్నాడు. నెక్స్ట్ మహాభారత, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరియస్ పార్ట్స్ ఆఫ్ మహాభారత, డైనెస్టీస్ మెన్షన్డ్ ఇన్ మహాభారత, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ మహాభారత. సేమ్ రామాయణంలో ఏం చెప్పాడు, ఇక్కడ అదే చెప్తున్నాడు. దీని మీద కూడా బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోమని చెప్తున్నాడు. ఇక్కడ మహాభారతం చాలా పెద్దది. రామాయణంలో 7 కాండలే ఉంటాయి, కానీ ఇక్కడ 18 పర్వాలు ఉంటాయి. ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ప్రతి పర్వము నీట్గా నిబ్బరంగా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్న డైనెస్టీస్ గురించి కూడా మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్యారెక్టర్స్ గురించి స్టడీ చేయాలి, బేసిక్ నాలెడ్జ్ అండ్ వేరియస్ ప్లేసెస్ ఉండాలి. దీని మీద బేసిక్ నాలెడ్జ్ అన్నాడు కాబట్టి మళ్ళీ డెప్త్గా వెళ్ళిపోయి మేము చదవమని మనల్ని అడగట్లేదు, ఏపీఎస్సీ మనల్ని ఏం అడగట్లేదు. నెక్స్ట్ ఈ భాగవతం ఏంటంటే ఇది పురాణాల్లో ఒక పురాణం అన్నమాట. కింద 4th పాయింట్లోనే ఉంది మనకి హిందూ పురాణాస్ అండ్ బేసిక్ నాలెడ్జ్ అని. కానీ ఈ భాగవత పురాణం సపరేట్గా ఉంది, దీనికి ఒక స్పెషల్ ఇది ఉంది. దీంట్లో కూడా ఏం చెప్పాడు, బేసిక్ క్యారెక్టర్స్, ప్లేసెస్ అండ్ పార్ట్స్ అని భాగవతం గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోండి అని చెప్తున్నాడు. మనకి రామాయణంలో రామాయణంలో పార్ట్స్ని కాండాలు అంటాం. ఒక్కొక్క కాండకు ఒక్కొక్క పేరు ఉంది. మహాభారతంలో పార్ట్స్ని పర్వాస్ అంటాం. ఒక్కొక్క పర్వాకు ఒక్కొక్క పేరు ఉంది. కానీ ఇక్కడ మనం భాగవతానికి వచ్చేసరికి భాగవతంలో అటువంటి పేర్లు ఏమి ఉండవు. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం అని ఇలా 11 స్కందాలు ఉంటాయి. దాంట్లో భాగవతంలో ఉన్న పార్ట్స్ని స్కందాలు అంటాం. సో దీంట్లో కూడా బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోమని ఎంపీపీఎస్సీ మనల్ని అడుగుతుంది అనమాట. నెక్స్ట్ పురాణాస్ 18 ఉంటాయి. ఆ 18 పురాణాస్ గురించి బేసిక్ నాలెడ్జ్ అండ్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్. దీని మీద ఆ ప్లేసెస్ గురించి, ఆ బేసిక్ నాలెడ్జ్ గురించి చాలా డీటెయిల్గా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఆ సోర్సెస్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పురాణాస్లో ఏంటంటే లాస్ట్ టైం ఒక క్వశ్చన్ పడింది, గాథా సప్తశతి ఏ పురాణంలోటిది అని. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. లాస్ట్ టైం పేపర్ సిలబస్కి స్టిక్ అయ్యి ప్రిలిమ్స్ పేపర్ చాలా ఈజీగా ఇచ్చాడు. కానీ మెయిన్స్ పేపర్ అలా లేదు, కొంచెం డెప్త్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెంపుల్ ఆగమాస్, డిఫరెంట్ ఆగమాస్ ఇన్ హిందూ శాస్త్రాస్.
ఏంటి ఆగమాస్? వైష్ణవ, శైవ, శాక్తేయ. ఈ ఆగమాస్ అండ్ ఈ ఎయిత్ ఉంది కదా మనకి, ఎయిత్ టాపిక్ డిఫరెంట్ ఫిలాసఫర్స్ కొంచెం రిలేటెడ్గా ఉంటాయి మనం గమనించినట్టయితే. ఈ ఆగమాస్ గురించి చదువుకుంటే తప్పుడే ఈ ఎయిత్ చాప్టర్ కూడా మనం కవర్ చేసుకుంటూ చదివితే మనకు చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఈ వైఖానసం, పంచరాత్రం, చిట్టాడ, శ్రీ వైష్ణవం, ఈ వైష్ణవంలో ఉన్నటువంటి సెక్స్, అండ్ శైవంలో ఉన్నది స్మార్థం, ఆదిశైవం, వీరశైవం, జంగమ, కాపాలిక, వీటి గురించి. ఇవన్నీ వైష్ణవ శైవాలలో ఉన్నటువంటి డిఫరెంట్ శాఖలు, వీటి గురించి కూడా మనం చదవాలి. నెక్స్ట్, హిందూ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో పార్ట్స్లో డిఫరెంట్ స్టేట్స్లో జరుపుకుంటున్నటువంటి ఫెస్టివల్స్ గురించి కూడా అడుగుతాడు. అండ్ క్లాసికల్, ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే మన ఇండియాలో పుట్టినటువంటి క్లాసికల్ డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమున్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ ఏంటి అనేది దాని గురించి మనం డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఉంది. ఇవి ఎక్కడి నుంచి సోర్స్ వస్తుంది, ఈ సోర్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్, వేదిక్ కల్చర్. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు పైన హిందూ ఫెస్టివల్స్ చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ టైం ఓనం ఫెస్టివల్ గురించి చెప్పాడు అని క్వశ్చన్ వచ్చింది మనకి ప్రిలిమ్స్లో. ఆల్మోస్ట్ చాలామంది అది పోయినసారి తప్పు పెట్టినట్టున్నారు. నెక్స్ట్, వేదిక్ కల్చర్, యజ్ఞాస్, యాగాస్ ఇన్ వేదిక్ కల్చర్, వేదాస్, ఉపవేదాస్, ఉపనిషత్స్, ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇది కూడా మనకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇక్కడ యజ్ఞాలు, యాగాలు అంటే ఏ యజ్ఞాలు చేస్తున్నారు, ఏ యాగాలు చేస్తారు అంటే, అశ్వమేధ యాగం కానీ ఇలాంటి యాగాలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు, యజ్ఞాలు చేసేటప్పుడు దాంట్లో వాడే ద్రవ్యాలు ఏంటివి, శృవాలు అంటే ఏంటివి, ఇలాంటివి కూడా మనం చిన్నవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేదాస్, గ్రీక్, యజుర్, సామ, అధర్వణ వేదాల గురించి తెలుసుకోవాల్సిందే. దానికి ఉపవేదాలు ఉంటాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, ఇలా వేదాలకి ఉపవేదాలు ఉంటాయి. దానిల గురించి చదవాలి. వేదాలు చదివేటప్పుడే ఆ వేదాల్లో ఉన్నటువంటి ఇంకొక పార్టే ఉపనిషత్తులు, లాస్ట్ పార్ట్ అరణ్యకాలు. తర్వాత డిఫరెంట్ స్టేజెస్ ఇన్ లైఫ్ అన్నాడు. ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. అంటే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని 4 స్టేజెస్ ఉంటాయి హిందువులు పాటించేటివి. అది ఏంటివి, దానిలో ఏ స్టేజ్లో ఏ రకమైనటువంటి కల్చర్ ఫాలో అవ్వాలి, వాళ్ళు చేయాల్సిన విధులు ఏంటివి అనేది కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన ఈ 4 చాప్టర్స్ ఏంటి అంటే, లాస్ సంబంధించినవి. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్ అని ఉంది. ఇదేంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకి అడాప్షన్ సక్సెస్ గురించి, హిందూ ఫ్యామిలీ ఎలా ఉంది, ఆ సొసైటీలో హిందూ ఫ్యామిలీ యొక్క స్థితిగతులు ఏంటివి అనేది కూడా మనం తెలుసుకోండి. మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు సోషియాలజీ, సొసైటీ, ఇండియన్ సొసైటీలో ఒక సబ్జెక్ట్ చదివి ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్లోని టాపిక్ మనం వస్తుంది. అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లోంచి అడాప్షన్ అండ్ సక్సెషన్, ఈ 2 టాపిక్స్ మనం అక్కడ నుంచి నేర్చుకుంటాం. మనం దీనికి కూడా సోర్సెస్ ఏంటి, ఏమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్. ఈ టాపిక్ నుంచి చదవాలంటే సెక్షన్ 57 ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ అని వాడే బ్రాకెట్లు ఇచ్చేసినాడు. సెక్షన్ ఎండోన్మెంట్ యాక్ట్ 1987 అనే ఎండోన్మెంట్ యాక్ట్ మనకు ఒకటి దొరుకుతుంది. దాంట్లో నుంచి మనం ఇది చదవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనం విధులు నిర్వహించేటప్పుడు మన డ్యూటీస్ ఏంటి అని మనం ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ చాప్టర్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అది సెక్షన్ 29 ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో ఆ సెక్షన్స్ గురించి అన్నీ మనం క్లియర్గా తెలుసుకోవాలి. అది కూడా ఎండోన్మెంట్ యాక్ట్ 1857లోనే, ఆ బుక్లోనే మనకు దొరుకుతుంది. అవి ఏంటివి ఏమనేది మీకు నెక్స్ట్ వీడియోలో బుక్ చూపించి మరి చెప్తాను. నెక్స్ట్, లాస్ట్ చాప్టర్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్
లా రిలేషన్ లా రిలేటింగ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్. ఈ టాపిక్ ఇది కూడా సెక్షన్ 75 to 86 అన్నాడు. ఇది కూడా ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో నుంచి ఈ కింద పార్ట్ మనం తీసుకోవాలి. పైన ఉన్న పట్టాదారు పాస్బుక్ యాక్ట్ అది వేరు, మళ్ళీ దానికి మనం బేసిక్ నాలెడ్జ్ అన్నాడు ఇక్కడ కూడా, అది తెలుసుకోవాలి. తర్వాత ఎండోన్మెంట్ ల్యాండ్స్ ఎలా వాడుతున్నారు, అది ఎలా పక్కన వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, టెంపుల్కి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏమంటే ఇక్కడ ఒక చిన్న మార్పు ఏం జరిగిందంటే, లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎండోన్మెంట్ యాక్ట్కి సవరణ తీసుకొచ్చి, అంటే అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్టికల్ నెంబర్ 83 to 86 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 75 to 86 వరకు చదవమన్నాడు. లాస్ట్ టైం అందరూ చదివారు, అప్పుడు అమెండ్మెంట్ అవ్వలేదు. ఎగ్జామ్ అయిన తర్వాత అమెండ్మెంట్ అయ్యింది 83 to 86. కొన్ని ఆర్టికల్స్ ఒమిట్ చేయడం జరిగింది, అంటే తీసేయడం జరిగింది. ఇదండి మనకి ఉన్న సిలబస్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈ మన వెంకట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈ పేపర్ 2కి సంబంధించి మొత్తం 12 చాప్టర్లు ఫ్రీగా మీకు క్లాసులు అందించడం జరుగుతుంది. మీరు చేయాల్సిందంతా ఒకటి, షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసి నన్ను సపోర్ట్ చేసినంత, నన్ను ఎంకరేజ్ చేసినంత మీకు ఇంకా ఫ్రీగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ 12 చాప్టర్స్కి కోచింగ్లకి చాలా మనీ తీసుకుంటున్నారు. మనం అవన్నీ ఏం అడగట్లేదు. జస్ట్ 4 థింగ్స్: సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అంతే.